హాయ్ అండి, ఇది మనం లేటెస్ట్గా చేస్తున్న బిల్డింగ్ అండి. సింగిల్ బెడ్రూమ్ ప్లస్ హాల్, ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. ఇందులో పైపులు ఎలా పెట్టాలని చూపిస్తాను. హాల్లోకి ఎంటర్ అవ్వగానే డోర్ పక్కనే స్విచ్ బోర్డ్ ఉంటుందండి. 16 మధ్యలో అది పైన 2 మధ్యలో జంక్షన్ బాక్స్, అలాగే సీలింగ్లో కూడా పైపు వదిలించి చూడండి. మనం ఎప్పుడైనా సరే కంపల్సరీ 2 పైపులు దింపుకుంటే ఫ్రీగా ఉంటుంది వైరింగ్ సీలింగ్కి గట్ట. అలాగే ఇది బయట నుంచి ఇన్కమింగ్ వచ్చిందండి. ఈ బోర్డుకి బయట నుంచి ఇచ్చామండి, ఇక్కడ పిల్లర్ రావడం వల్ల. అలాగే ఇన్కమింగ్ కూడా బయట నుంచి వచ్చిందండి. బయట నుంచి వచ్చి 4-వే జంక్షన్ బాక్స్ వేసి ఒక 6-వే డీబీ వేసానండి. ప్రతి డీబీకి పైన 4 వేసి 3 పైపులు దింపుకుంటే మీకు వైరింగ్ ఎప్పుడు ఫ్రీగా నడుస్తుందండి. అలాగే మనకి ఇక్కడ మేకులు వేయడానికి చాలా ఇబ్బంది ఉంది గోడ. ఆయన ఇక్కడ మేకులు వేస్తే మళ్ళీ డీబీ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు తాపీ మేసరికి. అందుకని పైన స్క్రూలు వేసేది చూడండి. పైప్ ఎలక్కలదా అలా మెదులు కన్నా కూర్చుంటుంది. చిన్న పావునైనా పెద్ద కర్త కొట్టాలంటారు కదా. బిల్డింగ్ చిన్నదైనా సరే పైపులు నేను ఎక్కువే వాడతానండి. ఎందుకంటే పైపులు ఎంత ఎక్కువ వాడితే అంటే మన అవసరమైనన్ని పెట్టుకుంటే వైరింగ్ ఫ్రీగా ఉంటుందండి. వైరింగ్ ఫ్రీగా నడిస్తే వైరింగ్ ఎప్పుడు హీట్ అవ్వదు, కూల్గా ఉంటుంది. డీబీలోంచి ఈ పక్క ఇన్కమింగ్ ప్లస్ ఒక 16 మధ్యలో పైప్ వేసాను. అలాగే ఈ పక్కకి 2 పైపులు రన్ చేసానండి. బెడ్రూమ్లోకి వెళ్తాయి. కింద టీవీ దగ్గర సాకెట్లు వస్తాయండి. అలాగే టీవీ స్విచ్లు ఇక్కడ వస్తాయి. 4 మధ్యలో ఇది. దీన్ని కూడా పైన జంక్షన్ బాక్స్ వేసామండి వైరింగ్ ఫ్రీగా నడవడానికి. యాక్చువల్గా ఇదే నార్మల్గా చేస్తే ఒక 3 వేస్తే సరిపోద్ది. అక్కడ మనం అలా చెయ్యం. 4-వే జంక్షన్ బాక్స్ వేస్తే వైరింగ్ ఫ్రీగా వెళ్తుంది. ఇటు వెళ్ళాల్సినట్టు వెళ్తే వైరింగ్ కూడా ఫ్రీగా నడుతుంది. ఇక్కడ స్విచ్ కంట్రోల్ ఉంటుంది. ఓన్లీ సాకెట్స్ ఇక్కడ ఉంటాయి. ఈ వైరింగ్ ఎలా నడిచి ఇక్కడ సాకెట్స్ ఉంటాయండి. ఇక్కడ టీవీ ఇది ఒకవేళ కబోర్డ్ కట్టుకుంటే టీవీ బోర్డు కబోర్డ్లోకి వెళ్ళిపోద్ది. టీవీ ఒకటి కనబడుద్ది. యాక్చువల్ మనం ప్రతి బిల్డింగ్లో ఇక్కడ 50 mm కానీ 40 mm కానీ పైపు వాడతాం. కేబుల్ వైర్స్ అన్నీ టీవీ వైర్లెస్గా కనపడడానికి టీవీ సప్లై అంతా కిందకు వచ్చి ఈ ప్లగ్లో ఇన్సెట్ అవుద్ది. కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ బ్రిక్ 4-inch బ్రిక్కే కొట్టడానికి ఆ పక్కకి వెళ్ళిపోతుంది. చూడొచ్చు డెప్త్ తక్కువ ఉండడం వల్ల. మళ్ళీ గోడకి ప్రాబ్లం అవుద్దని జస్ట్ ఇవి పెట్టాను. ఏమైనా పర్లేదు, మనకు ఫ్రీగా వెళ్తాయి. కేబుల్ వైర్ గట్ట అన్నీ వచ్చేస్తాయి ఇందులోంచి. ఇలా వెళ్తే బెడ్రూమ్ అండి. అలాగా అటు హాలు బాత్రూమ్కి అలాగ పైప్ వెళ్ళిందండి. బెడ్రూమ్ త్రూ హోల్ ద్వారా పైనుంచి వెళ్ళిందండి. స్విచ్ బోర్డ్కి ఎప్పుడు కింద నుంచి పెట్టకూడదండి, పైనుంచే పెట్టాలి సప్లై. బెడ్రూమ్లోకి వెళ్ళగానే ఫస్ట్ రైట్ సైడ్ స్విచ్ బోర్డు ఉండాలండి. బెడ్రూమ్లో స్విచ్ బోర్డ్ ఏ స్విచ్ బోర్డ్ అయినా మ్యాక్సిమం 2 పైపులు దింపడానికి ట్రై చేయాలి. 2 పైపులు అంటే సీలింగ్ వైరింగ్ అన్నీ ఫ్రీగా నడుస్తాయి. పైన జంక్షన్ బాక్స్ వేసాను. ఇది 2-వే బోర్డు అండి, మంచం దగ్గర ఉంటుంది. జంక్షన్ బాక్స్లు ఎక్కువ వాడినాను నేను. ఇక్కడ కూడా వాడకపోదును, లాంగ్ బెండ్ వేసేద్దాం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఏసీ పాయింట్ బయటికి వెళ్ళాలి. ఏసీ పాయింట్ గురించి బాక్స్ వాడవలసి వచ్చింది. మ్యాక్సిమం లైటింగ్ అంతా నేను సీలింగ్లో ప్రిఫర్ చేస్తానండి. వాల్ మీద ప్రిఫర్ చేయండి, ట్యూబ్ లైట్ కూడా ప్రిఫర్ చేయండి. నేను బయటికి వెళ్దామండి. ఇందాక చూపించాను కదా, డీబీలోంచి 2 పైపులు బయటకు వచ్చినాయి. ఒకటి టీవీ దగ్గర దిగింది, ఒకటి లోపలికి వెళ్ళింది. అలాగే ఆ జంక్షన్ బాక్స్ నుంచే ఒక పైప్ ఎలా వచ్చి ఇది కూడా ఒక హాల్, అదే ఎల్ షేప్లో ఉంటుంది హాలు. చూడొచ్చు మీరు, ఇలా ఎల్ షేప్లో ఉంటుంది. ఇది కూడా హాలు. ఇక్కడ కూడా 12 మధ్యలో వేసాను. హాల్లో మొత్తం ఒక 12, ఒక 16 ఉంటుందండి లైటింగ్ కంట్రోల్ కోసం. ఇక్కడ కూడా 2 పైపులు దింపానండి. ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఆ కింద 4 ఒకటి వేసానండి. ఎందుకంటే యాక్చువల్లీ ఓనర్ గారు ఇన్వర్టర్ ఇక్కడ కావాలన్నారు. ఇన్వర్టర్ ట్రాలీలో పెడతామండి ఇక్కడ బయటికి కనపడకుండా. ఇలా ఎదురుకు రాగానే ఇక్కడ జంక్షన్ బాక్స్ వేసి పైకి బెండ్ ఎట్టి లోపల కొట్టేసి చూడండి. లోపల ఇది అటాచ్ టాయిలెట్ అండి హాల్కి. లోపల సీలింగ్ కూడా వస్తుందండి. ఆ సీలింగ్లోకి వెళ్ళిపోద్దండి పైపు. లోపల టాయిలెట్లో లైట్లు కూడా సీలింగ్లో వస్తాయండి. టాయిలెట్ కంట్రోల్ అంతా ఇక్కడ ఉంటుంది స్విచ్ బోర్డులో. ఇక్కడ 4 వేసామండి. ఒక లైటు, ఒక ఎగ్జాస్ట్ ఫ్యాను, ఒక గ్రేజర్, ఒక ఇండికేటర్ వస్తుంది ఇందులో. ఒక ఇంచు లైట్ తీసుకుని ఇక్కడ 3 మధ్యలో వేసాం. ఇక్కడ సాకెట్ స్విచ్ వస్తుంది. ఎందుకంటే వాషింగ్ మెషిన్కి పనిచేస్తుంది. మనం మీరు ఎప్పుడైనా సింపుల్గా వైరింగ్ నీట్గా ఉండాలంటే తప్పనిసరిగా 4 మధ్యలో వేయండి. డీబీ పైన 4 మధ్యలో వేస్తే వైరింగ్ ఫ్రీగా ఉంటుంది మనకి.
3 పైపులు ఎందుకంటారా, మనకి కామన్గా ఏసీ వైరింగ్లో ఫేసు, న్యూట్రల్, ఎర్త్ 3 రకాలు ఉంటాయి. అది కాకుండా ఇన్వర్టర్ ఎక్స్ట్రా అనుకోండి, ఒక పైపులో ఫేసు, ఒక పైపులో న్యూట్రల్, ఒక పైపులో ఎర్త్ 3 కంపల్సరీ విడివిడిగా లాక్కుంటే డీబీకి ఇబ్బంది ఉండదు, మన ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు. ఎక్స్ట్రా ఇన్వర్టర్ అంటారా, ఏ పైప్ ఫ్రీగా ఉంటే ఆ పైపులో పెట్టుకోవచ్చు, లేదా ఫేస్ పైపులో పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి వైరింగ్ ఫ్రీగా వెళ్ళాలంటే ఆ 4 మాడ్యులర్ బాక్స్లోంచి 2 పైపులు తప్పనిసరిగా నడుపుకోవాలండి మీరు. ఎందుకంటే అక్కడి నుంచి ఒక ఏసీ, ఒక గ్రేజర్, 2 సర్క్యూట్లు వెళ్తాయి సింగిల్ బెడ్రూమ్ కనుక. ఆ 4 స్క్వేర్ వెళ్తాయి కాబట్టి వైరింగ్ హెవీగా ఉంటుంది కాబట్టి మనం 2 పైపులు వేసుకుంటే వైరింగ్లో అయితే మీకు ఇబ్బంది ఉండదు.